ఇప్పుడు మన అరుణ్ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్సభాయ్. ముందుగా నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే కాబట్టి జనరలీ ఎందుకు మగపిల్లలకు తక్కువ వస్తుంది మార్క్స్ అంటే ఆడపిల్లలు సైలెంట్గా ఉన్నారు కాబట్టి. అంటే ఆడపిల్లలు వింటున్నారు, మగపిల్లలు మాట్లాడి తక్కువ వస్తుంది మార్క్స్. అంతేనా? అదే సో మీరు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఫస్ట్ ఒక అర్ధగంట లేదా 1 అవర్ ఇక్కడ కూర్చుంటున్నారు. ఈ 1 అవర్ మీరు తీసుకెళ్లే విషయాలు మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎందుకంటే చెప్పేవాడు ఎంత పెద్దవాడు ఎంత చిన్నవాడు అనేది విషయం కాదు, కానీ మనం ఏం చెప్తున్నాం ఏం వింటున్నాం ఆ సమయం కాస్త మీరు ఇస్తే చాలా మంచిది అందరికీ. ఎందుకంటే మనం వింటున్నది మనం చేస్తున్నది దేని గురించి అంటే మనం తినబోయే పరిస్థితుల గురించి. మనం ప్రతిరోజు ఏది తింటున్నామో దాని గురించే మనం మాట్లాడుతున్నాం, అవునా? సో ఏం తింటున్నామో అనే దాని గురించి కూడా మనం వినకపోతే ఇంకా దేని గురించి మనం వినేదానికి అర్హత కూడా లేదని అర్థము. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. మొట్టమొదటిగా ప్రకృతి వ్యవసాయం గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ మీరందరూ కూడా రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే, ఎవరు కొత్త ఏం కాదు. కానీ మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కాలేజ్కి వెళ్ళాను నేను, కాలేజ్ పేరు వద్దు, కానీ ఆ కాలేజ్కి వెళ్తే రైతును చూపించే విధానం ఎట్లుందంటే ఒక బీడు భూమి, అందులో కూర్చున్న రైతు, ఇదే ఫోటో. ప్రతిసారి రైతు గురించి ఒక పాట పాడుతున్నారు. ఆ రైతు గురించి వస్తున్న మాట ఏంటంటే ప్రతిసారి ఆ ఫోటో చూపిస్తున్నది ఏంటంటే అంటే చాలా బీద కుటుంబంలో నుంచి వచ్చిన ఆ బీద పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూపిస్తున్నారు. మనకు రైతు అంటే ఒక అనుకంపం అనేది రావాలనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. అట్లా కాకుండా రైతు అనేవాడు ఏ రైతు అయినా సరే, అది ప్రకృతి వ్యవసాయం అయినా లేదంటే నార్మల్ వ్యవసాయం అయినా సరే, మొట్టమొదటిగా రైతు ఉద్యోగం చేస్తున్నాడంటేనే వాడికి పాదాభివందనం చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవాళ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మనకు సాఫ్ట్వేరే. కానీ ఈ సాఫ్ట్వేర్ కూడా కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనకు అన్నమే కావాలి. వాడికి మధ్యాహ్నం కూర్చునే క్యాంటీన్ దగ్గరికి వెళ్తే ఏం కావాలంటే అన్నమే కావాలి. సో ఆ అన్నాన్ని పండిస్తున్న వాడేవాడు మళ్ళీ రైతే. కాబట్టి ప్రతిసారి ఒక్కొక్క రైతు కూడా రైతు బిడ్డలుగా మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ప్రతి రైతు కూడా, ఏ రైతు కూడా తన పిల్లల్ని ఒక రైతు చేయాలని ఎవరు అనుకోవట్లేదు. ఎవరిని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఎవరికైనా ఎయిమ్ ఉందా? పోనీ నేను రైతు అవ్వాలనే ఎయిమ్ ఎవరికైనా ఉందా? ఎందుకు లేదు? ఎందుకంటే వాడు పండిస్తున్న దాంట్లో ఏదైతే ముక్కాలు భాగం ఏదైతే ఉందో అదే ఖర్చుగా మిగిలిపోతుంది. ఇంకా పండిస్తున్నది ఏమీ లేదు, నాకు వస్తున్నది ఏమీ లేదు అనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఏదైతే వైరల్ వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో, అవునా? సో ఈ వైరల్ వీడియోస్లో మీరు చూస్తే కనుక మామిడి పండించి కోట్లు సంపాదించిన రైతు ఫస్ట్, ఆర్ దానిమ్మ పండించి కోట్లు సంపాదించిన రైతు. మనకు దానిమ్మ మీద మామిడి మీద ఇంట్రెస్ట్ లేదు, కోట్లు అనే ఒక శబ్దం ఒకటి ఉంది, దాని మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి ఈ కోట్లు అనే విషయం పక్కన పెడితే మన వాళ్ళు ముందు ఎట్లా ఉండేవాళ్ళని చాలామందికి, అంటే మీ తాతగారులను లేదా మీ వాళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం ఎట్లా సంపాదించేవాళ్ళం అంటే ప్రతి రైతు అంటే ముందు మనకు కార్ఖానాలు అంటే ఫ్యాక్టరీస్ అది ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రైతు సెంటర్డ్గానే ఉండేవి. రైతు ఏదైతే కావాలో, వాడికి ఏం కావాలో వాడి చుట్టూనే కార్ఖానాలు ఏర్పడేవి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా? అసలు ఏమాత్రమూ లేదు. ప్రతివాడు, మీరు అందరూ ఫోన్లు యూజ్ చేస్తున్నారు, యూ కెన్ గో అండ్ గూగుల్ ఇట్. ఒక వెల్ఫేర్ మానిటరింగ్ అని ఒక మన సర్వే ఒకటి ఉంది, వెల్ఫేర్ మానిటరింగ్ సర్వే అని. మీరు గూగుల్ చేసి చూస్తే కనుక ప్రతి కంపెనీస్ అంటే మెక్డొనాల్డ్స్ నుంచి ప్రతి ఏదైతే మనకు తినుబండారాలు ఇస్తున్న కంపెనీస్ అవన్నీ దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు అవర్
టు అవర్ ఫార్మర్స్. అంటే మన ఫార్మర్స్కి వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు. ఎట్లా అంటే నువ్వు పలానా గింజలనే కొనాలి, నువ్వు పలానా మెడిసిన్నే వాడాలి, ఇట్లాంటి టైంలో ఇదే వెయ్యాలి. సో హూ ఆర్ దే టు టెల్? వాళ్ళెవరు మనకు చెప్పడానికి? అంటే మనం ఏం చేసామంటే ఇట్లా వినకుండానే ప్రతిదీ మనం గాలికి వదిలేసి ప్రతిదాన్ని మన జీవితాలను వాళ్ళ చేతికి తీసుకెళ్ళి పెట్టేశాము. కాబట్టి వాడు ఇప్పుడు చెప్తున్నాడు, అక్కడెక్కడో కూర్చొని, ఎక్కడో అమెరికాలో కూర్చొని చెప్తున్నాడు, ఇప్పుడు మనం అదే పాటిస్తున్నాము. సో ఇట్లా కాకుండా ప్రతిదాన్ని మన గురించి అని మనం ఎప్పుడు చేసుకుంటామో, ఆర్ మన కోసం అని ఎప్పుడు బాధపడతామో, మన గురించి ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడు మొదలయ్యేదే ప్రకృతి వ్యవసాయం. అంటే వేర్ ద సైన్స్ స్టాప్స్, ఫ్రమ్ దేర్ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్స్. అది జనరలీ ఇప్పుడు మనకు గవర్నమెంట్లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వ్యవసాయ శాఖ, ఒకటి పశు సంగోపనం, అంటే ఆవుల గురించి. కానీ యాక్చువల్గా ఇవి 2 ఉండకూడదు మనకు. ఇవి 2 కలిపి ఒకటే శాఖ. ఇవి 2 జతగా జరిగితేనే మనకు ప్రపంచంలో తిండి అన్నది దొరుకుతుంది. లేకపోతే మనకు దొరికేది ఒకటి విషమే. దీని గురించి నాకంటే మన చందోల్ కుమార్ గారు ఇంకాస్త బాగా చెప్తారేమో. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీ వరకు దీన్ని తీసుకురావాలన్నదే. సో ఇక్కడున్న ప్రతి విద్యార్థి కూడా ఏదో కొంతైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, ఏదో కొంత జ్ఞానాన్నైనా తీసుకెళ్ళండి. ఎందు గురించి అంటే మనం ఏం తింటున్నాము, ఏ విషయాన్ని తింటున్నాము, ఈ విషయం మనకు ఎంతగా పనికొస్తుంది, మనకు దీనివల్ల రాబోయే రోగాలేంటి, వీటి గురించి కొంచెమైనా మనం ఆలోచిస్తే కనుక ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తాయి. లేదు మేము ఇట్లాగే మాట్లాడుకుంటే పాడైపోతామంటే ఇంకా చెప్పేదేం లేదు. రెండోది ఏంటంటే ఈ వ్యవసాయానికి పశువు అనేది ఎట్లా ఉపయోగపడుతుంది, ఆవులు అన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే హెచ్ఎఫ్ అండ్ జెర్సీ అని మన చుట్టూ ఉన్న ఆవులు ఇవి 2. ఫస్ట్ మీరు రైతుని అడిగితే ఎంత పాలిస్తుంది, ఇది ఒక్క క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చనే రాదు. రీజన్ ఏంటి? మనకు అది ఒక గోవు అనేది ఒక లైవ్ స్టాక్ అని వాడు ఎప్పుడో చేసేసాడు. లైవ్ స్టాక్ అంటే అది ఒక వస్తువు, అందులో నుంచి ఏదో ఒకటి వస్తుంది అంత తప్ప దీన్ని తల్లిగానో పూజనీయంగానో భావించాల్సిన అవసరం ఉందని వాడు చెప్పాడు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఇట్లాంటివి లేవు. కానీ మనం కొంతసేపు ఆవుని పూజనీయంగా పక్కన పెడుతున్నా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనం పూజనీయమైన విషయం అనేది పక్కన పెడితే కూడా మీరందరూ చూడొచ్చు, ఒక్క దేశీ గోవు యొక్క పేడలో జస్ట్ మీరు ఒక్క పిడికడు తీసుకున్నారంటే 1 కోటి గుడ్ బ్యాక్టీరియా అంటాం. సో 1 కోటి రెట్ల గుడ్ బ్యాక్టీరియా మనకు చేతి నిండా దొరికినట్టు. అదే మనకు ఈ హెచ్ఎఫ్ఆర్ జెర్సీ ఆవుల దగ్గర మనకు దట్ ఈస్ నాట్ ఈవెన్ 50,000, 50,000 కూడా లేదు. సో మనం ఎంత తీసుకొచ్చి దీంట్లో పొలాల్లో వేస్తున్నాము, ఎంత ఎరువు తీసుకొస్తున్నాము, ఎంత వేసినా కుదరదు, మళ్ళీ తీసుకురావాల్సిందే బయట నుంచి. సో ఇట్లాంటివి. రెండోది ఏమంటే, మీరు ఒక ఆడపిల్లని జస్ట్ మనం ఎవరో మగపిల్లవాడు పక్కన కూర్చుంటేనే ఇబ్బందిగా ఎట్లా ఫీల్ అవుతుందో ఆడపిల్ల, అట్లాగే మీరు చూడొచ్చు ఒక నాటావు, దాన్ని ఎవరైనా కొత్త మనిషి ముడుతున్నాడంటే దాని మీద వేవ్స్ లాగా వస్తుంది. అంటే అదంత సిగ్గుగా ఫీల్ అవుతుంది. అదే మీరు హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ మీరు ముట్టుకున్నా పట్టుకున్నా అసలు చంపినా కూడా దానికి ఏమీ తేడా లేదు. అంటే చంపమని నా ఉద్దేశం కాదు, కానీ దానికేం పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే అది ఆవు కాదు అని స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే దాన్ని ఒక పాలిచ్చే ఒక ప్రాణి అని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనకు మేక పాలిస్తుంది, గాడిద కూడా ఈ నడమ పాలిస్తోందని చాలా పెద్ద ఇదైపోయింది అది. సో అది కూడా ఒక పాలిచ్చే ఒక ప్రాణి అంతే తప్ప అది పెద్ద విషయం కాదు. సో మనకు పాలు అనేది ఇంపార్టెంటే. ఆ పాలతో పాటు వాటి వల్ల ఏం జరుగుతోంది, పాలతో పెరుగు చేస్తున్నాం, మళ్ళీ నెయ్యి చేస్తున్నాం, చాలా 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 విషయాలు చేస్తున్నాం, అవునా? సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ పాలు పెరుగు ఇట్లాంటివన్నీ వస్తున్నవి అందరికీ తెలిసిన విషయమే. కానీ మనకు ఈ కంటితో చూడలేనిది ఒక గింజలో ఒక మహావృక్షం దాగుందని ఎవరైనా చూస్తున్నారా? ఎవరు లేరు. కానీ గింజ వేయంగానే
ఎప్పుడో 10 ఏళ్లకో 15 ఏళ్లకో అది ఒక వృక్షంగా ఎట్లా పెరుగుతుంది, అట్లాగే మనం కంటితో చూడగలిగేది ఒక్కటే ఎప్పుడు నిజం కాదు. దానికి అతీతంగా కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయి అని. ఇది ఏ జాతికో ఏ కులానికో ఏ మతానికో చెందింది కాదు, ఇది ప్రకృతికి చెందిన విషయం. సో ప్రతి వాళ్ళు దీన్ని అనుసరించాలి, దీన్ని పాటించాలి. మన యొక్క కల్ట్ ఈ మధ్య అదొక పేరు బాగా వినపడుతుంది, కల్ట్ అని. సో కల్ట్ అనేది ఎక్కడికి రావాలంటే మనం తింటున్న విషయంలో రావాలి. దేంట్లో రావాలి? ఆ తినే విషయము, ఏ తింటున్నాము, ఇప్పుడు ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారో వాళ్ళు ప్రతిరోజు ఏ కోడి తింటున్నారో తెలియదు, అందా ఎట్లాంటి పదార్థాలు తింటున్నారో తెలియదు, ఏది వాడుతున్నారో తెలియదు. ఇందాక సార్ కూడా చెప్పారు సబ్బుల గురించి కూడా. పేడతో సబ్బులు ఏంటి అని కొంతమంది నవ్వారు కూడా. సో పేడతో సబ్బులు కాదు, లిటరలీ ప్యాడే పూసుకున్నా కూడా ఎంతో మంచిదే అంతా. కానీ ఇప్పుడు అందరికీ ఆ పేడ ఎందుకు దూరం అవుతుందంటే ఈ యొక్క జెర్సీ హెచ్ఎఫ్ల వల్ల దాని దగ్గరకు పోయినా కూడా మనం ఆ వాసన భరించలేము ఆ పేడ నుంచి. సో అదే మన యొక్క దేశవాళీ ఆవుల వల్ల వచ్చే పేడ వల్ల ఎంత మంచి శక్తి పొందుతామో అనేది మనకు చందల్ కుమార్ గారు ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీంట్లో మళ్ళీ కాన్సెప్ట్ కాల్డ్ వాప్సా అనేసి ఒకటి ఉంది. సో వీటన్నిటి గురించి ఆయన చెప్పబోతారు. కానీ మన కల్ట్ ఏదైతే ఉందో, మన దేశవాళీ గోవు యొక్క ఆవు పేడ, దేశవాళీ గోవు యొక్క పాలు, రెండోది మన యొక్క ప్రకృతి వ్యవసాయం. మనమే దీనికి ప్రధానకర్తలు, మనమే దీనికి సైంటిస్టులు. సో మీరు ఎంతసేపు బయట సైంటిస్టుల గురించి, బయట వాళ్ళని గురించి తెలుసుకున్నారు, చాలా మంచిది. కానీ మన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక మీదటైనా మన గురించి మనం పాటిద్దాము. జై హింద్. గోజాతి గొప్పదనాన్ని గురించి తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.